మాజీ మంత్రి అంబటి రాంబాబు రాష్ట్ర ముఖ్యమంత్రిని తిట్టడం హేయమైన చర్య అని అన్నారు ఎమ్మెల్సీ సోము వీర్రాజు. కాకినాడ జిల్లా రూరల్లో ఆయన పాల్గొన్నారు. ఏది పడితే అది మాట్లాడి తిరుమల లడ్డు వివాదాన్ని పక్కదో పట్టించాలని వైసీపీ చూస్తోందని విమర్శించారు. రాష్ట్ర రాజకీయాల్లో మంత్రిగా చేసిన సీనియర్ నేత అంబటి రాంబాబు ఇలా మాట్లాడడం సమంజసం కాదని ఫైర్ అయ్యారు. 1000 రూపాయలకు పైగా ఉన్నటువంటి నెయ్యిను 420 రూపాయలకే కొనుగోలు చేయడం ఎలా సాధ్యమైందని ప్రశ్నించారు. ప్రభుత్వాన్ని పరిపాలించేటువంటి పెద్దలు వెంకన్నబాబు లడ్డూలో 425 రూపాయలకి నెయ్యి మేము కొంటున్నాం, 420 కొంటున్నాం అంటే వీళ్ళు 420లని లెక్క నా దృష్టిలో. మీరు దీనికి సమాధానం చెప్పాలి. 1000 రూపాయల నెయ్యిని, ఆవు నెయ్యి అయితే 2000, 3000 ఉండేటువంటి నెయ్యిని మీరు అసలు 420 రూపాయలు కొనేటువంటి నైతిక హక్కు మీకు లేదు. దీని మీద ఇంకా కూడా మీరు ఆ ఫ్లెక్స్లు కడితే దానిలో ఒక వివాదం చేస్తూ మీరందరూ కూడా ఇందులో దోషులే. సిట్ ఇచ్చినటువంటి విధానాన్ని తప్పుదారి పట్టించాలని వాళ్ళు ఈవేళ ఈ గొడవను సృష్టించి అంబటి రాంబాబు ముఖ్యమంత్రిని బూతులు తిట్టడం ఏదైతే ఉందో ఇది రాజకీయాల్లో ఉండడానికి అర్హత లేనటువంటి సీనియర్ పొలిటీషియన్. అతను ఒక మంత్రి చేశాడు, ఆయన అఫీషియల్ స్పోక్స్ పర్సన్ చేశాడు. మరి రాజకీయాల్లో సీనియర్ పర్సన్ అయినటువంటి వ్యక్తి ఈవేళ నోరు జారి అలాంటి భాషని ఉపయోగించడానికి అతనికి అవకాశం ఉందా? నెయ్యి విషయంలో ఇలాంటి భాషను ఉపయోగించవచ్చా?